హాయ్ అండి. నేను మీ ప్రసన్న. ఈరోజు పాతకాలపు వంట, అమ్మమ్మలు చేసే వంట నేను చూపించబోతున్నాను. నల్ల పెసలతో పప్పుచారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ మనం వేపుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక వాటిలో మట్టి గడ్డలు, చెత్త అదంతా ఉంటుంది కదా, అదంతా ఏరుకోవాలి. చూడండి ఎంత పెద్ద మట్టి గడ్డలు ఉన్నాయో. బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా వీటిని మనం రోకల బండితో ఇలా మెదుపుకోవాలి. ఇదివరకు తిరగల్లో వేసి తిప్పేవాళ్ళండి. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయి, అందుకని నేను ఇలా చేస్తున్నాను. మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేసేది వంట. నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీ మీలో ఎంతమంది ట్రై చేశారో, అంతకుముందు ఎప్పుడైనా తిన్నారా అని కామెంట్ చేయండి. ఇంక ఇలా క్లీన్ చేసేసుకొని చేత్తో నలుపుకుంటే పైన ఉన్న పొట్టు కూడా ఊడిపోద్దండి. అలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇంకా బాగా వాష్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవటమే. ఒక 5 సార్లన్నా కడుక్కోవాలండి. బాగా పొట్టు ఉంటుంది కదా, అదంతా పోవాలి. ఈ పప్పు ఉడకాలంటే చాలా టైం పట్టిద్దండి. మామూలు కందిపప్పులా కాదు ఇది. కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మనం. నా కుక్కర్ పని చేయక నేను మామూలుగా పెట్టానండి. మీరు కుక్కర్లో పెట్టుకోండి. చాలా బాగా మెత్తగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత మెదుపుకొని, నేను కారు వస్తుందనని చెప్పి కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ వాసన ఉండకుండా. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంక ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను పప్పు బాగా మెదుపుకున్నాను. బాగా వాటర్ పోసుకోవాలి, పప్పుచారు కాబట్టి. టమాటాలు, చింతపండు నేను అలాగే వేసేస్తున్నాను. ఇది ఉడకాలంటే చాలా టైం పట్టిద్దండి. ఓర్పుగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని, చింతపండుని గెరిటితో మెదుపుకుంటే అది మెత్తగా అయిపోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ వంట ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కారము, పసుపు వేసుకుందాం. ఉప్పు, ఇంకా తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోండి, కరివేపాకు,
ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి బాగా రోస్ట్ అయిపోవాలండి. అప్పుడే బాగుంటుంది పప్పుచారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చారులో సరిపడా వాటర్ పోసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ పోపు వేసేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, అమ్మమ్మల నాటి కాలం పప్పుచారు రెడీ.